అందరికీ నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునః స్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం కిష్కింధకాండ 3వ భాగం. గత వారం సుగ్రీవుడు రామునితో తనకు వాలికి వైరం ఏర్పడడానికి కారణం చెప్పడం వరకు చెప్పుకున్నాం కదా. తరువాత ఏమి జరిగిందో చూద్దాం. శ్రీరాముడు సుగ్రీవునితో, సుగ్రీవా, దిగులు చెందకు, నీలాగే నేను కూడా భార్యా వియోగంతో బాధపడుతున్నాను. నీ బాధేమిటో నాకు తెలుసు. తప్పకుండా వాలిని సంహరించి నీ రాజ్యాన్ని, నీ భార్యను నీకు అప్పగిస్తాను అని అన్నాడు. శ్రీరాముని మాటలకు సుగ్రీవుడు సంతోషించి, రామా, నీ బలపరాక్రమాలు నాకు తెలియనివి కాదు. నన్ను ఒక సందేహం పట్టి పీడిస్తోంది. అందుకే వాలి బలం గురించి నీకు ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను. నా అన్న వాలి మహాబలశాలి. అతడు రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి పశ్చిమ సముద్రం నుంచి ఉత్తర సముద్రానికి అవలీలగా వెళ్ళి సంధ్యోపాసన చేస్తాడు. అలాగే పర్వతాలు ఎక్కి వాటి శిఖరాలను పెకిలించి బంతుల్లా ఎగరేసి పట్టుకుంటాడు. వాలి బలం ఏ పాటిదో తెలియడానికి నీకు ఒక సంఘటన చెబుతాను, విను. దుందుభి అనే రాక్షసుడు తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. వరగర్భంతో ఒకసారి సముద్రుని తనతో యుద్ధం చేయమని దుందుభి కోరగా, సముద్రుడు తనకంత శక్తి లేదని పర్వతరాజు హిమవంతుడు దుందుభికి సమవుజ్జి అని అతనితో యుద్ధం చేయమని చెబుతాడు. దుందుభి హిమవంతుని వద్దకు వెళ్ళి శమర శంఖారావం చేస్తాడు. అప్పుడు హిమవంతుడు, దుందుభి, నీకు ధర్మంపై ఆసక్తి ఉందని నాకు తెలుసు. నువ్వు నాతో యుద్ధం ఎందుకు కోరుతున్నావు? నాకు యుద్ధం చేసే నేర్పు లేదు అన్నటువంటి హిమవంతుని మాటలకు దుందుభి, అలాగే నిన్ను విడిచిపెడతాను, కానీ నాతో యుద్ధం చేయగల వీరుని మరొకరిని చూపించు అనగా, అప్పుడు హిమవంతుడు ఇలా అంటాడు, దుందుభి, కిష్కింధ నగరంలో దేవేంద్రుని పుత్రుడు వాలి అనే వానరరాజు ఉన్నాడు. అతడు గొప్ప బలశాలి, యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు. నువ్వు వెంటనే కిష్కింధకు వెళ్ళి వాలితో యుద్ధం చెయ్యి అని అంటాడు. వెంటనే దుందుభి మహిష రూపం ధరించి శరవేగంతో కిష్కింధకు వస్తాడు. నగర ద్వారం వద్ద నిలుచుని భయంకరమైన శబ్దాలు చేస్తూ వాలిని యుద్ధానికి రమ్మని రెచ్చగొడతాడు. దుందుభి అరుపులు విని వాలి అంతఃపుర స్త్రీలతో కలిసి బయటకు వస్తాడు. అప్పుడు వాలి దుందుభితో, దుందుభి, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. గొప్ప తపస్సు చేసి బలాన్ని సంపాదించావు. ఎందుకు వృధాగా ప్రాణాలు పోగొట్టుకుంటావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు. అప్పుడు దుందుభి వాలితో, ఆడవాళ్ల ముందు ప్రగల్భాలు పలుకుతున్నావా? మద్యం మత్తులో ఉన్నావు, స్త్రీల మధ్య ఉన్నావు. మత్తులో ఉన్నవాడిని, ఏమర్పాటుగా ఉన్నవాడిని, కామ మోహితుడై ఉన్నవాడిని చంపడం మహాపాపం. ఈ రాత్రి కామోపభోగాలు అనుభవించి రేపు నగరం బయటకు వచ్చి నాతో యుద్ధం చేయి అంటాడు. దుందుభి మాటలకు వాలి నవ్వి అంతఃపుర స్త్రీలను లోనికి పంపి తన తండ్రి దేవేంద్రుడు ఇచ్చిన కాంచనమాల ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. దుందుభి వాలి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. చెట్లతో, పర్వతాలతో ఆ వీరులు ఇద్దరు భయంకరంగా కొట్టుకున్నారు. చివరికి వాలి బలం పెరిగింది, దుందుభి బలం క్షీణించింది. వాలి వాణ్ణి నేలకేసి బాది తన బలమంతా ఉపయోగించి గట్టిగా నేలకేసి కొట్టగా వాడి ప్రాణాలు పోయాయి. అప్పుడు వాలి వాడి కళేబరాన్ని బలంగా విసిరేస్తే ఆ కళేబరం రక్తం చిమ్ముకుంటూ యోజనం దూరంలో ఉన్న మతంగాశ్రమంలో పడింది. ఆ రక్త బిందువులు ఆశ్రమం అంతా పడ్డాయి. మతంగముని పవిత్రమైన తన ఆశ్రమాన్ని ఈ విధంగా రక్తంతో మలినం చేసిన వాడు ఎవడా అని ఆలోచించి తన తపశ్శక్తితో ఈ పని చేసింది వాలి అని గ్రహించాడు. ఆగ్రహంతో బయటకు వచ్చి చూస్తే అక్కడ మహిష రూపంలో ఉన్న దుందుభి కళేబరం కనబడుతుంది. ఆ శవాన్ని తన ఆశ్రమం వైపు విసిరినందుకు మతంగముని వాలిన ఆశ్రమంలో అడుగు పెడితే మరణిస్తాడని శపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వానరులంతా ఆశ్రమాన్ని విడిచి భయంతో పరుగు పరుగున వాలి వద్దకు వెళ్తారు. వాలి వద్దకు వెళ్ళి వాళ్ళు మతంగముని శాపాన్ని గురించి చెప్తారు. వాలి మతంగమునిని క్షమించమని ప్రార్థించడానికి వస్తే ఆయన వాలితో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఋషి శాప భయంతో వాలి కానీ అతని అనుచరులు కానీ ఈ ఆశ్రమం పరిసరాల వైపు రారు. ఇదిగో ఇక్కడ పడి ఉన్న ఈ పర్వతమత శరీరం దుందుభిదే. రామ, వాలి బలమేమిటో నీకు అర్థమయ్యేలా చెప్పాను. నువ్వు వాలిని చెప్పగలవా అని సుగ్రీవుడు అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుని మాటలకు నవ్వి, రాముడు ఏమి చేస్తే నువ్వు నమ్మగలుగుతావు? రాముడు వాలిని చంపుతాడని అని అంటాడు. అప్పుడు సుగ్రీవుడు, లక్ష్మణ, నువ్వు అడిగావు కనుక చెబుతున్నాను విను. రాముడు ఈ దుందుభి కళేబరాన్ని 400 గజాల దూరానికి విసరగలగాలి. అలాగే ఇక్కడ ఉన్న 7 సాల వృక్షాల్లో ఒక్కదాన్ని అయినా రాముడు ఒకే ఒక్క బాణంతో ఛేదించగలిగితే రాముని పరాక్రమం మీద నాకు నమ్మకం కలుగుతుంది అంటాడు. అప్పుడు రాముడు, సుగ్రీవ,
తప్పకుండా నా సామర్థ్యం గురించి నీకు నమ్మకం కలిగిస్తాను అంటూ తన కాలి బొటన వేలుతో దుందుబి కాయాన్ని ఎగరగొట్టగా అది పూర్తిగా 10 యోజనాల దూరంలో వెళ్ళి పడుతుంది. అప్పుడు సుగ్రీవుని సందేహాన్ని తీర్చడానికి రాముడు ఒకే ఒక బాణంతో 1 కాదు 2 కాదు 7 సాలక్షాల్ని ఒకే దెబ్బకు పడగొడతాడు. రామ బాణం వేగం చూసి, రాముని పరాక్రమం చూసి సుగ్రీవుడు అంజలి ఘటించి తన శిరస్సు నేలకు తగిలేలా వంగి రామునికి నమస్కరిస్తాడు. రామ, నువ్వు ధనస్సు ధరించి నిలిస్తే యుద్ధభూమిలో దేవదానవులు కూడా నిలవలేరు. ఇక వాలి ఎంతటివాడు? ఈనాటితో నా శోకం తీరింది. అన్నగారి రూపంలో ఉన్న నా శత్రువు వాలిని ఇప్పుడే సంహరించు అని అంటాడు. రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు కిష్కింధకు చేరుతారు. వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తూ సుగ్రీవుడు పెద్ద పెట్టిన కేకలు వేస్తాడు. కోపంతో బయటకు వచ్చిన వాలి సుగ్రీవునితో తలపడతాడు. ఇద్దరు హోరాహోరీగా యుద్ధం చేస్తారు. ఒకే పోలికతో అశ్వినీ దేవతల్లా ఉన్న వాలి సుగ్రీవులలో సుగ్రీవుని గుర్తించి వాలిపైకి రాముడు తన రామబాణాన్ని విడిచిపెట్టాడా? వాలిని సంహరించాడా? ఏమి జరిగిందో వచ్చే వారం చూద్దాం. జై శ్రీరామ్.